సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా 2 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. ఉమారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం ఉండవల్లి మండలం ప్రకాశం జిల్లా వారి పోటీలో ఉన్నారు. फर्स्ट दाने की डब्बी क्या है वो क्या कर बोलते थे यार कौन है शेड है घंटा ए लग लो నాలుగో రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 5 నిమిషాల 51 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న 44 సెకండ్ల ముందంజలో
కొనసాగుతున్న జతకన్నా 22 సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి. ఇక్కడ వస్తుంది జిల్లా మున్సిపల్ మాజీ చైర్మన్ వేణుగోపాల్ గారికి మా సమాజంలో మాజీ చైర్మన్ పాపరెడ్డి గారికి సన్మానం గత 24 సంవత్సరాల నుంచి అత్యధికంగా రకరకాల పోటీలు అందులో ఎద్దుల పోటీలు కూడా జరుపుకున్నటువంటి చేసినటువంటి పొరుగులకు పరిచయ సమాజ మిత్రులు అందరూ కూడా పేరు పేరున ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నాడు. పేరు పేరు అందరికీ స్వాగతం చేస్తున్నా, అభినందన తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రాం కాపులు అంటేనే రైతులు అన్నదాతలు, అన్నం పెట్టే ధాన్యాన్ని అన్నాన్ని పండించే రైతులే కాపులు కాబట్టి, రైతు బిడ్డలు కాబట్టి ఈ ఎద్దులతో కానీ వ్యవసాయంతో కానీ ముడిపడి ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా ఈ రోజు నుంచి పంట పొలాలు నాట్లు పెట్టుకొని వరి పంటలు పెట్టుకొని పండించుకొని ధాన్యం తెచ్చుకునే ప్రోగ్రామ్స్ పరిశీలిగా మంచి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నటువంటి గత 24 సంవత్సరాలు చేస్తున్నటువంటి మన మిత్రుల పార్లమెంట్ అన్నకు నరసింహారెడ్డి అన్న మిగతా మిత్రులు ఇక్కడ చేస్తున్న అందరికీ కూడా పేరు పేరు అభినందనలు తెలియజేస్తూ పక్కనే ఉన్నటువంటి ఈ ప్రోగ్రామ్ కి పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి మాతో పాటుగా అన్న గద్వాల శాసనసభ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇద్దరు వస్తూనే ఉన్నారు. ప్రోగ్రాం రమ్మా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మా మిత్రులు పటేల్ దాదాపు ఒక 100 కార్లు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈ ప్రోగ్రామ్ కి సంఘీభావం తెలపడానికి, మద్దతు తెలపడానికి, సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా కాపు సమాజ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒకసారి హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చారు. మీ అందరికీ మనందరికీ సపోర్ట్ చేయడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా రోజులు సామాన్యంగా జరుపుకోవాలని చెప్పేసి హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి పెన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దగ్గర నుండి చూస్తున్నటువంటి మిత్రులందరూ అందులో మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా 1 నిమిషము 9 సెకండ్ల ముందంజలో ఉన్నది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా 17 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. ఈ పోటీ
రాయచూరులో జరుగుతున్నా కూడా మన తెలంగాణలో జరుగుతున్నట్టు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన దాదాపు ఎక్కువ పోటీ చేసేవాళ్ళు అందరూ కూడా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవాళ్ళు. అంటే ప్రజలందరూ కలిసి పెంచుంటే రాష్ట్రాలు వేరు కాదు, దేశాలు వేరైనా అమెరికా కూడా పోయి కూడా మన వాళ్ళందరూ కూడా అందరూ కలిసి పెంచి పనిచేసుకుంటాం. దీన్ని బట్టి ఆలోచించాల్సింది ఏంటంటే మనందరం ఎక్కడున్నా కలిసి పెంచి ఉండి రాజకీయ చైతన్యం తెచ్చుకొని రాజ్యాధికారానికి కూడా దగ్గర అందరూ కూడా కష్టపడాలని సంఘటితంగా ఉంటేనే మనకు అభివృద్ధి వారు అందరి ముఖ్యమైన ఇంత మంచి ప్రోగ్రామ్స్ కి నాతో పాటు వచ్చినటువంటి అన్న మెదక్ పార్లమెంట్ నుంచి కాంటాక్ట్ చేశారు అన్న సుధీర్ గారు, రజీష్ కుమార్ గారు, ఉత్త రఘు గారు, ఇంకా వద్దు గారు, ఇంకా నాతో పాటు వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాం బ్రహ్మాండంగా నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ నేను అన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, పార్లమెంట్ అన్న, ఆల్ ద బెస్ట్. ఎప్పుడు కూడా 82 సంవత్సరాలు ఉన్నటువంటి అన్న 108 సంవత్సరాలు హ్యాపీగా ఉండి ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. 8వ రౌండ్ 2400 అడుగుల దూరాన్ని 12 నిమిషముల 39 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. 3వ స్థానంలో కొనసాగుతున్న దానికన్నా 54 కార్యక్రమం గురించి ఈ ప్రకాష్ గారు ఎమ్మెల్యే గారు సమాజంగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అట్లాగే లోపల వర్రా అప్ప ఏరు రోడ్ వచ్చారు లోపల వర్ పండుగ సంవత్సరంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిర్వాహక పౌరుల సందర్భంగా రైతు సోదరులకు, ముందు కాపు సోదరులకు అందరూ కూడా వేదిక తీసుకున్నందుకు పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. మనమందరం కూడా ఒకటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళం. హైదరాబాద్ రాష్ట్రంలో సంవత్సరం ఎంతో కూడా హైదరాబాద్ రాష్ట్రంలోనే ఉండేది. ఒకప్పుడు మల్లారి, రాయచూరు, దూరంగా ఉండాలి. కోర్టులోకి రావద్దు ఎవరు. ఉమారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం మండలమూరు మండలం ప్రకాశం జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి. 11వ రౌండ్ 3300 అడుగుల దూరాన్ని 17 నిమిషముల 51 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 2 నిమిషములు ఉన్నది. రాధాకృష్ణ ఒక్క 2 నిమిషాలు అయిపోతుంది సార్. మీకు తర్వాత ఒక్క 2 నిమిషాలు ఇది అయిపోతుంది. 2 నిమిషాలు ఈ సత్తా ఈ రౌండ్లో 4 అడుగుల దూరాన్ని లాగి గిఫ్ట్ చేయడం ఆపరేటర్ ప్రస్తుతానికి బాగా తోడ్పట్టింది. దాంతో అవరోపణ తప్పని 1 నిమిషం ఉన్నది. దాంతో రాధాకృష్ణ గారు మాటలు పనిచేయండి. కాంగ్రెస్ ఇచ్చాక అందరూ వేరే వేరే సమాజానికి కాదు.
వాళ్ళందరూ మంది కైసారి ఇడీ రాజ్యంలో పెద్ద పెద్ద రిజిస్ట్రేషన్ ఉన్నవి. ఆ పెద్ద రిజిస్ట్రేషన్ అన్నిటికీ అధ్యక్షుడు నాగబాబురెడ్డి. ఢిల్లీకి ప్రెసిడెంట్కి మా తమ్ముడైన వి లక్ష్మీరెడ్డి గారు అధ్యక్షుడు. ఈ మాదిరిగా అన్ని సమాజానికి కానీ అన్ని సమాజమే ఉన్నారు. ఎందుకంటే సమాజానికి అధికారం ఇచ్చిందంటే మా ఇంటిపై పనిచేసే శక్తి సమాజం ఉందని ప్రతి ఒక్కరూ ఆ సమాజానికి ఇస్తారు. లేకపోతే 20 సంవత్సరాల నుండి బసవరాజ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. 25 సంవత్సరాల నుండి లేడీస్ ప్రెసిడెంట్ మా బి తిమ్మారెడ్డి గారు ఉన్నారు. రాఘవేంద్ర గారు 24 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉండి బీజేపీ ప్రెసిడెంట్ గా ఉంది. ఆ మాదిరిగా ఈ యొక్క జనంలో ఇంత మంచి అభిప్రాయం ఉంది. మున్నూరు కాపు సమాజం అంటే గౌరవం ఉంది. నాను బీజేపీ జాయిన్ అయిన తర్వాత మా జనం బీజేపీ పరంగా కాంగ్రెస్ తత్వాన్ని అమలుకుంటుంది. నేను కాంగ్రెస్ పద్ధతిని ఒప్పుతున్నాను. ఆ కారణంగా నేను రాజకీయం కోసమే ఆ బీజేపీకి వెళ్ళాను కానీ